నోటీసులు బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే వరకు మేము మొదలము, వాళ్ళకి దమ్ముందా ప్రభుత్వానికి అని ఒక క్వశ్చన్ కూడా వేశారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డ్రామాలు ఆడుతుంది అని అన్నారు. మరి మీరేమంటారు? బొగ్గు కుంభకోణం అనే దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది టెండర్ కాలేదు, టెండర్ ప్రాసెస్ లో ఇబ్బందులు ఉన్నాయని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంట్లో అవకతవకలు జరిగి ఏదో ఆర్థిక లావాదేవీలు జరిగింది అనేది కాదు. అదే గత 10 సంవత్సరాల నుంచి జరిగే కార్యక్రమమే అదే బేసిక్ గా జరిగింది. దాంట్లో ఇబ్బంది ఉందని క్యాన్సిల్ చేయడం జరిగింది, కానీ దాంట్లో ఆర్థిక అవకతవకలు జరగలేదు అనేది ఒకటి. అదే రకంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు అనే విషయంలో ఇది 2023 తర్వాత ఈ మన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు సంబంధించి ధ్వంసం చేసిండ్రు అనేది కేసు చేయడం జరిగింది. ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది మన ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన పెరాగాన్ డివైజర్ ద్వారా చేయడం జరిగింది. అది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేసి ప్రైవేట్ అంటే అధికారులు ప్రైవేట్ కు సంబంధించిన దీంట్లో వ్యక్తిగత గోప్యతను హరించి వాళ్ళ దగ్గర కొద్ది ఇబ్బందులు చేసింది అనేది రూఢి అయింది. దానికి సంబంధించి అధికారులను అరెస్ట్ చేయడం అయింది, జైలుకు పోవడం జరిగింది. దాని తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోతే ఆయనను పిలిపియడం జరిగింది. అదే రకంగా శ్రవణ్ రావు అని అంటే కొంతమంది అధికారుల ద్వారా జరిగింది అనేది ఉంది. అది ఓన్లీ కాంగ్రెస్ గురించి అనేది కాదు. ఇంతకు ముందు బై ఎలక్షన్ లో జరిగిన దుబ్బాక ఎలక్షన్ లో 2020 కంటే ముందు కూడా జరిగింది అనేది ఉంది. అంతకుముందు 2018 కంటే ముందు కూడా జరిగింది అనేది కూడా ఉంది. దానికి సంబంధించి కవిత గారు మాట్లాడడం జరిగింది. ఆ కవిత గారికి కూడా వాళ్ళు జవాబు చెప్తే బాగుంటుండేది. సొంత అల్లుంది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేది ఆమె ఎలిగేషన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు కూడా దాని గురించి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీ గారు అతను కూడా ఏమన్నాడంటే నాకు ప్రాపర్టీ అమ్మినప్పుడు ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ అమ్మినప్పుడు ఆయన కొన్న వ్యక్తుల దగ్గర బలవంతంగా బెదిరించి ఎలక్ట్రో బాండ్ కూడా కొనిపించడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అనేది ఆయన కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు ఈటల రాజేందర్ గారు కూడా ఆయన బై ఎలక్షన్ లో ఈ రకంగా జరిగిందని ఆయన కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించి అధికారులకు వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడాల్సిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇంతకు ముందు మీరు అన్నట్టు అధికారులు వాళ్ళకి సంబంధించిన దేశద్రోహులకు సంబంధించింది, టెర్రరిస్టులకు సంబంధించింది, నక్సలైట్లకు సంబంధించింది, ఇంకా వేరే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేది ప్రజలకు సంబంధించి ఇబ్బందులు జరిగే దాని గురించి తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాన్ని వినియోగిస్తారు. దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ వచ్చింది మాత్రం ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, సినీ ఫీల్డ్ దగ్గర వాళ్ళ దగ్గర, మరియు పారిశ్రామికవేత్తల దగ్గర, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, వ్యాపారుల దగ్గర వసూలు చేసి ఎలక్ట్రో బాండ్ రూపకంగా ద్వారా 1000 అంటే సుమారుగా వాళ్ళ ప్రాపర్టీ సుమారుగా అధికారికంగానే 1500 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తీసుకోవడం ఉదాహరణలతో సహా చెప్పడం జరుగుతుంది. జరుగుతుంది. మీరు తర్వాత మాట్లాడు క్విట్ ప్రో ద్వారా ఇది జరిగింది అనేది ఉంది. దీంట్లో పూర్తి ఎలిగేషన్స్ ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛను ఎంపీల పేర్లు చెప్పాను. తర్వాత రామచంద్ర గౌడ్ గారు రామచంద్ర గౌడ్ గారు మీరు ఒక మాట వినాలి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో పలానా వాళ్ళు చెప్పారు, పలానా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, బండి సంజయ్ గారు చెప్పారు, ఈటల రాజేందర్ గారు చెప్పారు, ఇంకా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులైనటువంటి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పిర్రు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి. వాటి గురించి మీరు ఎందుకు సిట్టు వేయలేదండి? దాని గురించి మీరు విచారణ ఎందుకు వేయలేదండి? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా. నేను మీ మంత్రులు స్వయంగా మీ మంత్రులు చెప్తున్నారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నవి అని చెప్పి. ఇవాళ కేవలం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే పంపకాలలో తేడాలు వచ్చి
ప్రభుత్వం అస్తవ్యస్తం అయిపోయింది, పరిపాలన చేతనైతే లేదు, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది తెలియదు, ఏ మంత్రి శాఖకు సంబంధించినటువంటి విషయం ఏ మంత్రి శాఖ సంబంధించినటువంటి మంత్రి చెప్తాడో తెలుస్తలేదు. ఒక్కొక్క మంత్రి పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ శాఖలో ఉన్నటువంటి జీవోలు కూడా వాళ్ళకి తెలియకుండా పోతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎందుకంటే విలువైనటువంటి 2 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని మీరు వృధా చేసిర్రు. ఈ రోజు తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. మీ యొక్క మేనిఫెస్టో 420 పేజీల మేనిఫెస్టో ఉన్నది, 420 హామీలు ఉన్నాయి, 42 పేజీల మేనిఫెస్టో ఉన్నది మీది. మేడం గారు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయించకండి, నేను మాట్లాడిన దానికి తర్వాత మీరు మీ ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతామంటే మీరు ఒప్పుకోండి, మీరు మాట్లాడండి. రామచంద్ర గౌడ్ గారు ఒక్కసారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. లక్ష్మీ నరసింహారెడ్డి గారు అన్నట్టు దేశ రక్షణ ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు రహస్యంగా ఫోన్లను ట్యాప్ చేస్తారు. ఇది స్వాతంత్రం రాకముందు నుంచే అమల్లో ఉన్న చట్టబద్ధమైన ఒక ప్రక్రియ. దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా చెప్పారు అని ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. గతంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సైతం ట్యాపింగ్ తప్పు కాదని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి దీనిని మీరు ఎలా చూస్తారు? దీన్ని మీరు ఖండిస్తారా? ఒక విషయం అండి, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తే తప్పేం లేదు. అది వ్యక్తిగతంగా వీళ్ళు ఒక రౌడీ మామూల ద్వారా లాగా వాళ్ళు పార్టీ ఫండ్ తీసుకున్నారు అనే అభియోగం. ఇక్కడ ఏంటంటే ఆయన ప్రాపర్టీ మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన సొంత ప్రాపర్టీ అమ్ముకున్న ఆయన కొన్న అతని దగ్గర బలవంతంగా 11 కోట్లు వసూలు చేసి మీరు మాట్లాడకండి మధ్యలో. తీర్పు రాకముందుకు మీరు ఏ రకంగా ఆరోపణ చేస్తారు? విచారణ జరుగుతుంది కదా, తీర్పిస్తారా? మీరే తీర్పిస్తారా? రికార్డ్ చేయడం జరిగింది కదా అతను మాట్లాడింది. నువ్వు చూసావా? తేలిందా అదేమన్నా? తేలిందా? రుజువైందా అదేమన్నా? రుజువైందా అండి? ఎందుకు మాట్లాడతారు? నేను ఏమంటున్నానంటే తీర్పు కూడా మీరే ఇచ్చేస్తారా? మీరు తీర్పు ఇచ్చినాక విచారణ ఎందుకు? ఇంకా మీరు తీర్పు ఇచ్చినాక విచారణ ఎందుకు అంటున్నా నేను. విశ్వేశ్వర రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆల్రెడీ రికార్డు విత్ ఎవిడెన్స్ తో సహా ఇచ్చాడు కదా. రామచంద్ర గౌడ్ గారు ఇక్కడ ప్రధానంగా ఇంకో క్వశ్చన్ అండి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని బావమరిది ఎవరైతే